మృత సముద్రానికి దగ్గరలో ఉన్న ఇశ్రాయేలు దేశంలోని 2 పట్టణాలు సొదొమ గొమొర్రా. ఈ సొదొమ గొమొర్రాల పరిస్థితిని బైబిల్లో మనం చూస్తే వాళ్ళెంత క్రూరంగా జీవించారు. ఈరోజు వ్యవస్థలో ఈ వ్యవస్థలో మనం చూసినప్పుడు ఎంతోమంది భారత ప్రజలకు, ప్రపంచ ప్రజలకు ఆవేదన మిగిల్చిన రోజులను మనం చెప్పచ్చు. ఎక్కువ మంది 99% వాళ్ళు ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తున్నారు జనాన్ని అని మనం ఆలోచిస్తే, ఒకనాటి సొదొమ గొమొర్రా పట్టణాలు అది మృత సముద్రానికి ఎక్కడున్నాయో ఇప్పుడు మీరు క్లిప్పులో చూద్దురుగానది. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి ఇశ్రాయేలు దేశానికి చెందినవి. మృత సముద్రానికి తూర్పున ఉన్నటువంటి ఈ మృత సముద్రానికి ప్రక్కనే ఉంది సొదొమ గొమొర్రా. ఈ పట్టణాలు యోర్దాను నదీ ప్రవాహ జలాలతో ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలు ఎలాగైతే గోదావరి కృష్ణా నదుల మధ్య సారవంతమై అన్నపూర్ణగా పేరు పొందిన విషయం ఈనాడు మనకు తెలుసు. ఒకనాడు ఆ దేశం కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అలాంటివి అని మీరు తెలుసుకోవాలి. ఇలా సారవంతమైన నేలలో అనుభవించిన వీళ్ళు వాళ్ళ జీవితాలు తిని మదించి ఎంత దారుణంగా తయారు అయ్యారంటే, ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుకొనక ముందు లోతు గారు ఆ పట్టణంలో ఉన్న కాలంలో ఆయనకి 2 కుమార్తెలు, భార్య. దేవుడు వాళ్ళను దీవించినప్పుడు ఇక పెళ్ళిళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. లోతు గారు కూతుర్లిద్దరికి పెళ్లి చేయాలని. ఆ సమయాన్న ఆ ఊరు ప్రజల్లో ఎవరెవరు వచ్చి ఏం అడుగుతున్నారో లోతుతో అక్కడ వ్రాయబడింది. సొదొమ మనుషులు 19వ అధ్యాయం 4వ వచనం. సొదొమ మనుషులు అనగా బాలురు, వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి లోతు కాపురం ఉన్న ఇంటికి వచ్చారు. ఎవరున్నారండి? బాలురున్నారు, వృద్ధులు, నాలాంటి ముసలివాళ్ళు ఉన్నారు, ప్రజలందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? ఈ రాత్రి మీ ఇంటికి వచ్చారు మనుషులు. వాళ్ళ ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఎవరు అసలు అనవసరం అండి. వాళ్ళకి ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నారు? మేము వారిని కూడాలి, అనుభవించాలి. బాలురు అనుభవించాలా? వృద్ధులు అనుభవించాలా? యవనస్తులు అనుభవించాలి, పెద్దలు అనుభవించాలి. అంటే సెక్స్ అనేది ఈరోజు 2018 ఈరోజు ప్రపంచం ఆయా దేశాలు ఎలాంటి చట్టాలు చేస్తున్నాయంటే 2 మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అమెరికా లాంటి క్రైస్తవ దేశం కూడా ఒక చట్టాన్ని చేసింది ఒబామా కాలంలో, ఆయన పాలనలో. అబార్షన్ చట్టబద్ధం చేసింది అమెరికా. ఒక క్రైస్తవ దేశం అక్రమంగా దేవుడిచ్చిన బహుమానం, పిల్లలు దేవుడిచ్చే బహుమానం, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అని బైబిల్లో రాయబడింది. అలాంటి గర్భవతి అయిన తల్లి ఆ బిడ్డను చంపటానికి ప్రభుత్వం చట్టం చేసింది. దేవుడి దయ వల్ల మన దేశం ఆ దారుణమైన స్థితికి రాలేనందుకు మన దేశాన్ని, మన సంస్కారాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇలాంటి పరిస్థితులకు దిగజారిపోతుంది అంటే ఇక చిన్న దేశాలు ఏమైపోతాయో. ఈ మధ్యకాలంలో మనం ఈ దేశంలో, రాష్ట్రంలో, పలు ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో
ఈ సెక్స్ అనే దానికి బలైపోయిన ఎందరో బాబాలు భక్తులు, అది క్రైస్తవుల్లో కానివ్వండి, హైందవ సోదరులో కానివ్వండి, ముస్లింలో కానివ్వండి, ఎవరిలోనైనా సరే అవి ఎంత దారుణంగా జరుగుతున్నాయో మరి వార్తల్లోకి వచ్చేటప్పుడు న్యాయస్థానాలకు వాళ్ళు విధించిన శిక్ష, ఇవన్నీ మనం చూస్తుంటే ప్రపంచాన్ని కమ్ముకుంది ఇది. ఒక శరీరం మరొక శరీరాన్ని అనుభవించాలి. ఆకలి వేస్తే ఆకలి తీర్చుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు, దప్పిక వేస్తే చల్లటి నీళ్ళు కోసం మనిషి ప్రయాసపడతాడు. కానీ తిని మదించిన వాళ్ళు చిన్నపిల్ల, పెద్దోడు, ముసలితనమా, అసలు ఇదేం ఆలోచించటం లేదండి. అంత దారుణంగా వాళ్ళని చెరుస్తున్నారు, చంపుతున్నారు. దీని గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. దేవుని పిల్లలారా, బాలురు, వృద్ధులు, మనుషులు వచ్చి లోతుతో చెప్తున్నారు, మీ ఇంట్లో ఉన్న గెస్టులని మా దగ్గరికి పంపండి అంటున్నారు. చూడండి, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకురండి, మేము ఇక్కడే కూడుతాం వాళ్ళని. ఎంత దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది సొదొమ గొమొర్రాలో. ప్రశాంతమైనటువంటి లెబనాను పర్వతాల్లో పుట్టినటువంటి ఆ నది, జీవనదులు అంటారు వాటిని, గంగానది జీవనది. ఏమండి, గంగానది హిమాలయ పర్వతాల్లో పుట్టిన జీవనది, గంగోత్రి. నిజంగా జీవనదులు ప్రవహించే ఉత్తర భారత ప్రాంతాలన్నీ ఎంత సస్యశ్యామలమయ్యో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఉత్తర భారతంలో జరుగుతున్న ఘోర కలి. ఎందుకంటే తినుటకు ఆహారం ఉంది, ఏమండి, మరి తిరగటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మరి జీవితంలో ఏ కష్టం లేకుండా బ్రతుకుతున్న ఎంతోమంది ఈరోజు ఎంత దారుణంగా వారి జీవితాలని మరి ప్రజల మధ్య ఇబ్బందిని కలిగిస్తూ బ్రతుకుతున్నారు. ఈరోజు చట్టాలను కూడా ప్రక్కకు పెట్టి ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నారో మరి మనకి తెలియనిది కాదు ఈ రోజుల్లో. దేవుని పిల్లలారా, కూడుతారట, వాళ్ళు పంపితే కూడుతారట. అప్పుడు దేవుడు ఒక డెసిషన్కి వచ్చాడండి. 18వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఒక మాట అంటున్నాడు అబ్రహాముతో, మరియు దేవుడు తండ్రైన దేవుడు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, గొప్పది నా దగ్గర మొరపెడుతున్నారయ్యా. వాటి పాపము బహుభారమైనది. ఏ ప్రాంతం అయితే పాపము భారముగా ఉంటుందో ప్రజల మీద, దోపిడీకి కానీ, వ్యభిచారానికి కానీ, ద్రోహానికి కానీ, హత్యలకు కానీ, నరహత్యలకు కానీ, ఆత్మహత్యలకు కానీ, ఏ ప్రాంతం అయితే మలినమవుతుందో చట్టం చేయనిది దేవుడు తన చట్టాన్ని అమలు చేస్తాడు అప్పుడు. ఎందుకంటే కంచె చేను మేస్తున్నప్పుడు యజమాని ఏం చేస్తాడు? దేవుని పిల్లలారా, నిజంగా ఉత్తర భారతం ఈరోజు మీరు ఆలోచిస్తే ఒక భయంకరమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయింది. ఇది సమ్మర్, మనందరికీ తెలుసు. కరెంటు అఫైర్ మీ అందరితో చెప్తున్నాను, ఏదో కథ చెప్పటం లేదు. ఈరోజు ఉత్తర భారతాన్ని చూస్తే వేలాది పిడుగులు, వేలు మెరుపులు, భయంకరమైన తాపం, భయంకరమైన వరదలు, ఎంత దారుణంగా ఉత్తర భారతం రగిలిపోతుందో మీ అందరికీ తెలిసింది. దేవుని కోపం. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఎందుకంటే అమాయకులైన ప్రజలు చచ్చిపోతున్నారు, క్రూరంగా చంపబడుతున్నారు. వాళ్ళ చేతిలోకి తుపాకులు తీసుకున్నారు, వాళ్ళ చేతిలోకి లాఠీలు తీసుకున్నారు, వాళ్ళ చేతిలోకి బాంబులు తీసుకున్నారు. ఎంత ఘోరం అయిపోతున్నారో మనందరికీ తెలుసు. అది దేవుని కోపం కాదంటారా? ఈరోజు దక్షిణ భారతంలో ఒక ఆంధ్రప్రదేశ్, ఏమండి, ఒక తమిళనాడు, ఒక కేరళ, ఒక కర్ణాటక, ఈరోజు ఒక విధంగా చూస్తుంటే ఉత్తర భారతంలో ఈరోజు జరుగుతున్నంత ఘోరం దక్షిణ భారతంలో జరగటం లేదు. ఎందుకంటే మంచివారు కొందరైనా ఉన్నారు
ప్రజల పట్ల ప్రేమను చూపించి తమ జీవితాలను అంకితం చేసుకున్న ఎంతోమంది త్యాగతనులు దక్షిణ భారతంలో ఉన్నారు. అందుకే దేవుడు మన ప్రాంతాన్ని మరి కాపాడుతున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అది మాట్లాడుకునే ముందు గతంలో ఏం జరిగింది అది మనం పాఠాలుగా మనం తీసుకుంటే, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళ పాపం అట సొదొమ గొమొర్రాల పాపం బహుభారమైనది. వారి మొర గొప్పది గనుకను, వాళ్ళ మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక, వాడి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన, నేను దిగిపోతానిక మనుష్యుల మధ్యకి. ఆ మొర చొప్పుననే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఒక అమాయక కుటుంబంకి గెస్ట్ వస్తే ఆ కుటుంబంలోని గెస్టుల్లో మాకు పంపించు అని వాళ్ళు అడుగుతున్నారని అడిగిన వారిలో వయసున్న వాళ్ళ యవనస్తులు అనుకున్నారా? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. పాపం నిజంగా అండి, లోతుగారు అంటున్నారు, అయ్యా నాకు పెళ్లి కాని 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ పంపుతాను, వాళ్ళని అనుభవించండి. ఎందరో అమాయకుల ఆర్తనాదాలు, ఎందరో అమాయకులు భయంతో కూడిన ప్రార్థనలు దేవునికి చేయటం వల్ల దేవుడు దిగిపోయాను అంటున్నాడు. నేను దిగిపోయి అంటున్నాడు. ఇకపోతే హెచ్చరిక ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఏ విధమైన హెచ్చరిక చేశాడు? 19వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 19వ అధ్యాయం 24 వచనం, 25, 28 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి. చూడాలి మీరు ఇక్కడ, నాయకులైన దేవుని పిల్లలు మనమంతా. రాజు అయినా, మంత్రి అయినా, సామాన్యుడైనా, ప్రతి మనిషి దేవునికి ప్రత్యక్షంగా పిల్లలు. వాళ్ళంతా దేవుని పిల్లలు. అలాంటి దేవుని పిల్లల రోదన, ఆవేదన, కడుపు మంట దేవుడు విన్నప్పుడు ప్రజల మంచికి దిగుతాడు. ఆయన దిగిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితి సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని కోపం రగులుకుందో ఈ 19వ అధ్యాయం 25, 24, 25, 28 వచనాలు చూద్దాం మనం. అప్పుడు దేవుడు సొదొమ మీదను గొమొర్రా మీదను దేవుని యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణము నివసించు వారందరినీ, ఆ పట్టణాలలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనం చేశారు. నేల మొలకలను కూడా నాశనం చేశారండి. దేవుని కోపం. చట్టానికి లొంగని వారు, న్యాయానికి లొంగని వారు, ధర్మాన్ని జరిగించిన వారు ఒకవేళ ఉన్నారా, వాళ్ళ వలన జరుగుతుందా లేదా అని దేవుడు ప్రత్యక్షంగా ప్రతి క్షణం ప్రపంచ మానవాళిని వెదకి చూస్తున్నాడు. ఆయన లేడు అని మనం అనుకోవద్దండి. ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన దిగవలసిన సమయం ఏంటో తెలుసా? ప్రజల రోదన, అక్రమకారుల పాలన, దోపిడీ దొంగల వలన ప్రజలు అనుభవిస్తున్న వేదన, ఇవన్నీ 100 అంతలు అయిపోగానే దేవుడు దిగుతాడండి, విడిచిపెట్టడం. నిజంగా అవి ఆ రోజు సొదొమ గొమొర్రా మీద నుంచి వచ్చినవి భూమిలో నుంచి వచ్చినటువంటి అగ్నిగంధకాలు కావు. దేవుడు ప్రకృతిలో భూమిని సృష్టించినప్పుడు ఎన్నో గనులను, గంధకపు గనులను పెట్టాడు, బొగ్గు గనులను పెట్టాడు, మరి ఆయిల్ గనులను పెట్టాడు, బంగారు గనులను పెట్టాడు. ఈ ఒకటని కాదు, మానవునికి అవసరమైన ప్రతిదీ సుఖపడాలి భూమి మీద ఉన్నంత కాలం అని, భూమిని మీరు నిండించాలని, పంచుకోవాలని దేవుడి నేలను సృష్టించి మనకు అప్పగించాడు. కానీ కొందరు మాత్రమే దాన్ని దోచుకుంటున్నారు. మిగిలిన వారు ఆకలి చావులతో మండిపోతున్నారు, చచ్చిపోతున్నారు. మనకు తెలుసు, మన రైతు సోదరులు ఎందరో వాళ్ళ ప్రాణాలను పొలాల్లోనే పండనప్పుడు, ఆ నేల పండనప్పుడు వాళ్ళు అక్కడ తమ ప్రాణాలను విడిచి, పురుగులకు మందేయాలనుకున్న రైతు తన ప్రాణం తీసుకోవటానికే మందును వాడుకొని అక్కడే చచ్చిపోతున్నాడు. ఇలాంటి ఆవేదనకరమైన దుస్సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడని మనం అనుకోవడం పొరపాటు. దేవుడు చూస్తున్నాడు. ఇకపోతే సొదొమ గొమొర్రాల మీద కురిసిన అగ్ని గంధకాలు. ఒకసారి మనం సొదొమ పట్టణాన్ని స్క్రీన్ మీద మనం చూద్దాం. ఇది సొదొమ గొమొర్రా పట్టణం. ఇది ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రాంతం అండి, లేని ప్రాంతం కాదు ఇది. ఇది ఎక్కడో మండిపోయినట్టుగా
మంటలలో కాలిపోయినట్టుగా మనకి ఈ భూభాగం అంతా ఇది వేసి ఈ ప్రాంతం అంతా కనబడుతుంది. చూడండి, పొరల పొరలుగా కనబడుతుంది. పైనుంచి వచ్చినటువంటి గంధకం ఎంత పవర్ఫుల్ అంటే ఈ సైంటిస్టులు ఈరోజు వాళ్ళు పట్టుకున్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఆ రోజు ఆ కురిసిన అగ్ని గంధకాల ఫారెన్హీట్ 6000 డిగ్రీలు ఫారెన్హీట్ అంటాడు, సెంటిగ్రేడ్. 6000 సెంటిగ్రేడ్తో కూడినటువంటి భయంకరమైనటువంటి గంధకం దిగుతుందండి. భూమిలో నుంచి వచ్చిన గంధకం వేరు, ఆకాశం నుంచి వచ్చిన దేవుడి నుంచి వచ్చిన ప్రకృతిలో నుంచి వెలువడిన గంధకం వేరు. ఈ గంధకాన్ని రెండింటికి తేడాలు చెప్తూ, మొదటిది వైట్ పొర చూసుకోనండి. ఆ వైట్ పొర, ఈ వైట్ పొర కాల్షియం సల్ఫేట్. ఈ కాల్షియం అంటే ఈ భూగర్భ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళు చేసిన టెస్టుల్లో అక్కడ చూడండి, మీకు ఒకటి వైట్ పొర ఒకటి కనబడుతుంది, కాల్షియం సల్ఫేట్ అంటారు దాన్ని. రెండోది బూడిద రంగు పొర ఒకటి కనబడుతుంది చూడండి, అక్కడ బూడిద రంగు పొర. ఈ బూడిద రంగు పొర కాల్షియం కార్బోనేట్ అంటున్నారు దాన్ని. అంటే ప్రకృతి సిద్ధమైన సల్ఫరు, ప్రకృతి సిద్ధమైన భూమిలో నుంచి మనం తీసినటువంటి గంధకం. భూమిలో నుంచి తీసిన గంధకాన్ని మనం చూసాం, పసుపుగా ఉంటుంది. కానీ ఇది ఎలా కనబడుతుంది? ఇది బూడిద రంగులో ఒకటి కనబడుతుంది, వైట్ తెలుపు రంగులో ఒకటి కనబడుతుంది. ఈ ప్రకృతి సిద్ధమైన సల్ఫరు భిన్నమైన సల్ఫరుగా ఇది కనబడుతుంది. ఇది చూసారా భూమిని ఎలా కోసేసిందో మరి చూడండి. అగ్ని పర్వతాలలో నుంచి వచ్చిన లావా భూమిని కోసినట్టుగా ఉండదండి, భూమి మీద పారటం మనం చూస్తుంటాం. నేషనల్ జియోగ్రఫీలో కానివ్వండి, లేదంటే డిస్కవరీలో కానివ్వండి, మీరు చూస్తుంటారు. ఆ అగ్నిపర్వతాలు, హవాయిలో అగ్నిపర్వతాలు పేలిపోయిన తర్వాత వచ్చినటువంటి లావా కొన్ని వేల మందిని అక్కడ ఉండకుండా చేసేసింది, ఊర్లో ప్రవేశించేసింది. అది దానివల్ల నేల కోసుకుపోదు, నేల మీద పారుతుంది, గడ్డగట్టుతుంది, భయంకరమైనటువంటి ఘన పదార్థంగా లావా మారిపోతుంది. అది భూమి లోపలి భాగంలో మండుతున్నటువంటి మట్టి. అది బాగా కాలిన తర్వాత కొమ్మరివాడు మట్టిని బాగా కాలిస్తే అది ఎంత గట్టితనంగా బ్రిక్ అనేది కానీ, ఆ వస్తువు అనేది కానీ, కుండలు కానీ, పాత్రలు కానీ మరి కొమ్మరివారు చేసినప్పుడు బాగా కాలింది గట్టిగా ఉంటుంది, అటు ఇటు కాలింది మెత్తగా డ్యామేజ్ అవుతుంది. కానీ ఆకాశం నుంచి కురిసే ఈ గంధకం, అగ్ని గంధకం వలన నేల ఎలా పొరలుగా కట్ అయిపోయిందో చెప్తున్నాడు చూడండి. చూస్తూ ఇప్పుడు ప్రయోగంలో జరిగిందండి ఇదంతా. చరిత్రలో ఒకనాడు సొదొమ గొమొర్రా యోర్దాను నది తీరంలో లేదా మృత సముద్రానికి ఇది దగ్గరగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశంలోని ఈ ప్రాంతం అంతా ఇంత దారుణంగా మండిపోయింది అంటే కారణం చూసారండి, ఇక్కడ మనుష్యులకి నివసించటానికి అవకాశం లేనిదిగా మారిపోయిందండి ఇది. చూసారు కదా, మనుషులు మరి ఇక దాని వేడి ఎంత భయంకరంగా ఉంటుందో. అప్పట్లో ఉన్నటువంటి అక్కడ మనుషులు, కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళారండి అక్కడికి, భూగర్భ శాస్త్రవేత్తలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ తవ్వకాలు చూసిన తర్వాత అక్కడ మనిషి కానీ మొలక కానీ ఉండదండి. మనిషి ఉండొచ్చు కానీ బ్రతకడానికి సరిపోదు. ఏదైనా నిప్పు కానీ తగిలింది అంటే అండి సల్ఫర్ గంధకం అంటుకుంటుందండి. గంధకం మండుతున్నట్టుగా ఉంటుంది కానీ మంటలు మాత్రం రావండి, పొగ మాత్రం చాలా భయంకరంగా ఉంటుందండి గంధకం. ఇప్పుడు మన భూమిలోని తీసిన గంధకం. కానీ ఈ గంధకం ఒకసారి మనం చూస్తే అండి, చిన్న నిప్పు ఏమాత్రమో చిన్న వేడి తగిలించినా అది రాజుకోవడం మొదలు పెడుతుందండి. ఆ గంధకం ఇప్పుడు నిప్పు తగిలిస్తాడండి, ఆ నిప్పు తగిలించిన తర్వాత అది మండడం ప్రారంభిస్తుంది. అందుకే మనుషులు ఆ ప్రాంతంలో ఉండటానికి, నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి భయపడతారు. చూసారా, ఒక మందుగుండు సామాగ్రి ఎలాగైతే, మందు సామాన్లు ఎలాగైతే అంటుకుంటాయో అలాగేనండి ఆ భయంకరమైన పొగ. ఆవంలో నుంచి భయంకరమైన పొగలు వచ్చినట్టుగా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తుంటారు. ఆ గొట్టాల్లో ఇప్పుడు వస్తున్న పొగ మండుతున్న బొగ్గు వాళ్ళ విద్యుత్ శక్తి తయారు చేసేటప్పుడు వచ్చేది. కానీ ఇది మండుతుంటే వచ్చేది మాత్రం ఇలా నిప్పు వేడి తగిలిస్తే చాలండి భయంకరంగా మారిపోతుంది. ఈ తవ్వకాల్లో వాళ్ళు అక్కడ కొన్ని పాత్రలను కనుగొన్నారు,
కొన్ని మనుషులు చనిపోయిన ఆ నమూనాలు అలాగక్కడ ఆ తవ్వకాల్లో కనబడుతున్నట్టుగా అప్పుడు మనం చూడగలం. చూద్దాం చూడండి ఒకసారి మనం. ఆ తవ్వేటప్పుడు ఆ లోపల ఎముకలు, పాత్రలు, పుర్రెలు అవన్నీ వాళ్ళు తవ్వకాల్లో నుంచి బయటకు తీశారు. అంటే 6000 డిగ్రీల ఫారెన్హీట్ సెంటిగ్రేడ్ వద్ద విపరీతమైన భయంకరమైన వేడిలో నేలంతా కరిగిపోయినట్టుగా కనబడుతుందండి. దేవుని పిల్లలారా, చూసారా, ఆ ప్రాంతాల్లోకి ఆ తవ్వుకొని ఆ లోపలికి వెళ్ళేసరికి అక్కడ మానవుని తాలూకా ఎముకలు కొన్ని, అలాగే వాళ్ళు ఉపయోగించే పాత్రలు కొన్ని ఆర్కియాలజిస్టులు వాటిని అదిగో చూసారా, వాటిని బయటకు తీశారు. ఆ పాత్రలు, ఆ ఎముక మొక్కలు. అంటే దేవుడు ఎంతగా వాళ్ళని నాశనం చేశాడు అన్నది మనకి ఈ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు వాళ్ళు తవ్వి తీసిన వాస్తవాలు. అసలు సొదొమ గొమొర్రాల మీద పైనుంచి కురిసిందా, అది ఎంతవరకు నిజం అని మనం మీరు అనుకుంటున్నారా? కొండ పెంకులు కానీ, చికముకి రాళ్ళు కానీ, అది నిజంగా నిప్పంటిస్తే చాలండి, అవి రాసుకుంటున్నాయి. బైబిల్లో రాయబడినటువంటి ఈ ట్విన్ సిటీస్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగైతే ట్విన్ సిటీస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో, ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అది హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగైతే ట్విన్ సిటీస్గా ఉన్నాయో, ఆ రోజుల్లో కూడా యోర్దాను నదీ తీర ప్రవాహంలో మరి మృత సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు, అది కూడా చూడండి, సొదొమ అని కనబడుతుంది చూడండి. అక్కడ కిందకు వచ్చేసరికి గొమొర్రా అని కనబడుతుంది చూడండి. ఇవి మృత సముద్రానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు మనకున్న మహాసముద్రాలు చాలా ఉన్నాయి కదండి. మన ఇండియాకి బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, మహాసముద్రం. ఇలా ప్రపంచం అంతా ఉన్న ఈ ఓషన్స్లో ఉప్పు శాతం 3.5% ఉంటుందండి. ఉప్పు 3.5. కానీ మృత సముద్రం యొక్క ఉప్పు శాతం ఎంత తెలుసా? 45% అండి. ఈవెన్ మీరు ఇండియన్ ఓషన్లో కానివ్వండి, పసిఫిక్ ఓషన్లో కానివ్వండి, అట్లాంటిక్ ఓషన్లో కానివ్వండి, బంగాళాఖాతంలో కానివ్వండి, అరేబియా సముద్రంలో కానివ్వండి, ఈ సముద్రాల్లో ఉప్పు శాతం 3.5% ఉంటే ఈ ఉప్పు శాతం 45% అండి. ఆ శాతానికి మరి లోతు గారి భార్య ఉప్పు స్తంభంగా మారింది. దేవుని పిల్లలరా, నిజంగా ఈ దారుణమైన పరిస్థితి మనం కాదుగా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నిజంగా ఆకారాలు మనం చూస్తుంటే ఎంత భయంకరంగా చూడండి, అది ఎంత భయంకరంగా నిలబడింది అంటే పైనుంచి కురిసిన అగ్నిగంధకాల వలన అక్కడున్న కొండలు కరిగిపోయి ఇలాగ శకలాలుగా కిందకి జారిపోయింది. అంటే పేస్టుగా కిందకి జారిపోవడం మనం చూస్తున్నామండి. అంటే ఇది చరిత్రలో జరిగిందంటారా, జరగలేదంటారా? చరిత్రలో జరిగినట్టే మనకి ఈరోజు కనబడుతుంది. సొదొమ గొమొర్రా ప్రాంతాలపై ఎంత పాపం చేశారు అంటే, చంటి పిల్లలకి వ్యభిచారం కావాలి, ముసలి వాళ్ళకి వ్యభిచారం కావాలి, మరి ప్రజలందరికీ వ్యభిచారం కావాలి. ఏమంటే ఎంత దారుణంగా ఉందండి ఈరోజు పరిస్థితులు. ఈరోజు మన భారతదేశం గురించి మనం ఆలోచించామనుకోండి, మొన్న ఒక భయంకరమైనటువంటి కేసు మన దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించింది. ఒక 8 ఏళ్ల పాపాయిని ముసలివాడు, యవనస్తులు మొత్తం ఒక 4-5 అమ్మాయిని 4 దినాల పాటు దేవుడును కొలుచుకునే వాళ్ళ మందిరంలో ఆ పిల్లని రేప్ చేసి 4 దినాల పాటు 8 ఏళ్ల పిల్ల ఏం భరించగలదండి? అది చెప్పండి. నిజంగా ప్రపంచ దేశాలు మన దేశాన్ని అసహించుకునేటట్టుగా వీళ్ళు ప్రవర్తించారండి. చూడండి, అమ్మాయి ఎంత చక్కని అమ్మాయి, ఎంత పాల బుగ్గలు చిన్నదండి పాప. మన బిడ్డ అయినా అలాగే ఉంటుంది కదా, మన పిల్లలైనా అలాగే ఉంటారు కదా. 8 ఏళ్ల పాపను అతి దారుణంగా దేవుని ఆలయం అనే దానిలో మరి పూజారిగా ఉన్న ఆయన ఈయన అక్కడ తన వాళ్ళతో మరి ఆ పిల్లని దారుణంగా రేప్ చేసి చంపేశారండి. ప్రపంచ దేశాలన్నీ నిజంగా ఊరు తీయమంటున్నారు, చంపేయమంటున్నారు వాడిని. మన దేశంలో ఇంత కిరాతకం జరుగుతుందా అని దేశాలన్నీ ముక్కు మీద వేలేసుకునేటట్టుగా ఈ దేశం ప్రవర్తించినప్పుడు
ఉత్తర భారతానికి ఎందుకింత దౌర్భాగ్య స్థితి వచ్చిందో, దేవుని కోపం సుదుమ గుమర్రా మీద ఎలా రగిలిందో, ఈరోజు ఉత్తర భారతం మీద దేవుని కోపం రగులుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిరోజు పేపర్లు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు టీవీ చూస్తున్నారు. ఎంత భయంకరంగా ఈ పాపానికి దేవుడు శిక్ష ఉత్తర భారతాన్ని శిక్షిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. మరొక ఇన్ఫర్మేషన్ చెప్తానండి. హిమాలయ పర్వతాల క్రింద ఉన్న భయంకరమైనటువంటి నిప్పుల కుంపటి లోపలండి. హిమాలయ పర్వతం మీరు అనుకున్నారు పైకి చల్లగా ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఈ భూమి చక్కటి పచ్చటి మైదానాలతో, పచ్చటి నేలతో, పచ్చటి అరణ్యాలతో ఉందనుకుంటున్నారు ఆ భూమి. మీరు ఒకసారి భూమి లోపలికి వెళ్దామా? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన ఒక వాస్తవం. యోబు 28వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును. భూమి ఉపరితలాన్ని మీరు చూస్తున్నారు, భూమి పైభాగాన్ని మీరు చూస్తున్నారు. భూమి పైభాగం పచ్చగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. 3 వంతులు నీరుతో చల్లగా ఉంటుందని మీరు అనుకున్నారు, మహాసముద్రాలతో. 3 వంతులు మహాసముద్రం అండి భూమి మీద ఉంది. ఉపరితలంలో ఒక భాగం ఆరిన నేల, 750 కోట్ల మంది బ్రతుకుచున్న నేల. కానీ లోపలికి వెళ్ళారనుకోండి, మీరు ఆ లోపలి భాగానికి వెళ్ళారనుకోండి, ఏముంది అదిగో చూడండి. లోపలి భాగంలో ఏముంది చదువునని బైబిల్లో? దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. మనం ఉన్న ఈ నేల లోపలి భాగం ఎలాగుందో చూసారా? ఎలా మండుతుందో చూడండి. మనమేమో బయట ఎంత హ్యాపీగా ఉన్నామండి, నేల మీద ఎంత హ్యాపీగా ప్రశాంతంగా పండుకుంటున్నాం, మన పనులు చేసుకుంటున్నాం, మన పొలాలు పండించుకుంటున్నాం. అలా మండితేనే కానీ, మీ మోటార్ సైకిల్లో పెట్రోల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు. ఒక డీజిల్ ఇంజిన్లో, ఒక డీజిల్ వెహికల్ డీజిల్ మండితేనే కానీ మీ బండి పరిగెత్తదు, మీ లారీ, మీ కారు పరిగెత్తదు. అదేవిధంగా ట్రైన్, కరెంటు, ఎక్కడ బొగ్గు నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కొన్ని వేల టన్నులు బొగ్గు మండుతుంది అక్కడ. ఆ మండుతున్న బొగ్గులో నుంచి వచ్చే శక్తి, ఎలక్ట్రిసిటీ పవర్, ఆ పవర్ని అతిపెద్ద స్తంభాల దగ్గర 2 చేతులు ఇలాగా 4-5 చేతులు విరుచుకున్నట్టుగా కనబడతాయి. కొండల్లోనూ, పొలాల్లోనూ, మన ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద వాటిని హై పవర్ టెన్షన్ పోల్స్ అండ్ వైర్స్, పెద్ద వైర్ ఉంటుంది అందులో. వాటి నుంచి వచ్చే పవర్తోనే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఈరోజు పరిగెడుతున్నాయి. అంటే ఇవంతా ఎందుకు చెప్పాను అంటే, మండాలి. ఏదైనా తిరగాలంటే మండాలి. మీ పొయ్యి మీద నీళ్లు కదలాలి అంటే నిప్పు కిందని ఉండాలి. మీ శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటే కానీ మీరు బ్రతకరు. 98.4 అంత టెంపరేచరు ఫారెన్హీట్ మనలో ఉండాలి. ఉంటే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయండి బాబు, చచ్చిపోయాడు అంటాం మనం. ఆ వేడి లేకపోతే చచ్చిపోతారు. రక్తనాళాల్లో రక్తం ప్రవహించాలన్నా, కరువు పదార్థాలు ఎప్పుడూ కొవ్వుగా ఉండాలన్నా, చర్మం అంతా చక్కగా అందంగా కనిపించాలన్నా, నీటి శాతంతో 3 వంతులు శరీరంలో రక్తము నీళ్లు కలిసి ఉన్నప్పుడు మానవ దేహం ఆ వేడి కానీ లేకపోతే మీరు మాట్లాడలేరు, నడవలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. ఒక మానవ దేహంలో అంత టెంపరేచర్ ఉన్నప్పుడు భూమిలో ఉన్న టెంపరేచర్ అంతా చెప్పమంటారా? 2300 డిగ్రీలు ఫారెన్హీట్ నుండి, ఏమండి 3300 డిగ్రీలు ఫారెన్హీట్ అండి. చూపించినాను ఒకసారి ఇప్పుడు ఆ బొమ్మ. భూమి లోపలి భాగము అగ్నిమయం. భూమి చూసారా ఎంత చక్కగా ఉందో. బయట మంచి సముద్రాలతో, ఆరిన నేలతో, అరణ్యాలతో కనిపించిన ఈ భూభాగం అంతా కూడా లోపలికి వెళ్ళేసరికి ఏమవుతాయి చూడండి. లోపల అదిగోండి అగ్ని గంధకాలు ఎలా పగులుతున్నాయో, ఎలా కదులుతున్నాయో. అందుకే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, చంద్రుని తన చుట్టూ తిప్పుకుంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుని తిప్పుకుంటూ సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి 365 రోజులు, గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి పరిగెడుతుందంటే మీరు నమ్ముతారా అండి?
గంటకి ఎంత వేగంతో వెళ్తుంది అనుకున్నారు? కానీ మీకు ఏమైనా కదిలినట్టుందా? నిజంగా కదిలితే ఇప్పుడు చూసారా మనకు కనిపిస్తున్న ఈ బిల్డింగులన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. కానీ భూమి మీద మీకు కదలికలు రాకుండా చేస్తున్నాడు మీ కన్న తండ్రి. కానీ మీరు అన్యాయస్తులైతే, మీరు అక్రమకారులైతే విడిచిపెట్టడండి ఆయన. కనుక యోబు గారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం, ఇప్పుడు క్రీస్తు శకం 2018 సంవత్సరాలు, ఇది 2018 సంవత్సరాలు, అవి 1800, సుమారు 1800 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. మంత్ ఎంత అయిందండి టోటల్? 3800 సంవత్సరాల క్రితం భూమి లోపల చూడండి, గంధకాలతో మండుతున్న నేలే కరిగిపోతున్న విషయం అండి. ఒక 1000 అడుగులు లోపలికి వెళ్ళేసరికండి, భూమి లోపల భాగం వెళుతాం కదా, 16 డిగ్రీలు సెల్సియస్ అండి, నీళ్ళు మరుగుతుంటాయి. అలాగా కిందకు వెళ్ళిపోతుంటే తవ్వుకుంటూ చూసంటే ఆ మండుతున్నవి ఎక్కడో రాతి పలకలు పగిలి అక్కడి నుంచి బయటకు వస్తున్నాయండి. భూమి మీద దేవుడు చుట్టూ రాతి పలకల ప్లేట్లు బిగించాడండి. భూమి ఉపరితలం అంతా బిగించాడు. దాని మీద నల్లరేగడ, ఎర్రరేగడ, ఎన్నో సారవంతమైన మట్టితో కప్పాడు. దాని మీద మహాసముద్రాలను కలిగించాడు. ఒక ప్రక్క మానవుడును ఉండడానికి మహారణ్యాలను కలిగించాడు, ఎడారి భూములు కలిగించాడు. లోపల అది అలా మండుతూ సృష్టి పుట్టినప్పటి నుంచి సుమారు 1500 కోట్లు అనుకుంటున్నారు ఈ శాస్త్ర ప్రపంచం. కొన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఇలాగే తిరుగుతుంది, ఈ ప్రకృతి ఇలాగే ఉందంటే అలా మండుతుందండి. ఇలా ఎక్కువ మండినప్పుడు భూమి మీద మనుష్యుల పాపం పెరుగుతున్నప్పుడు వాళ్ళున్న నేల దగ్గర ఉన్న ఒక్కొక్క ప్లేటు సుమారు 50 కిలోమీటర్ల వేగం ఉంటుందండి. పొడవు ఉంటుందండి, వేగం పొడవు వెడల్పు 50 కిలోమీటర్లు పొడవు వెడల్పులు ఉంటాయండి. ఆ రాతి పలకలు భూమిని చుట్టూ ఎలాగా మనమైతే మీద నేసుకొచ్చినప్పుడు రేకులతోనూ పెంకులతోనూ ఎలాగైతే నేసుకొస్తామో దేవుడు 50 చదరపు మైళ్ళ ప్లేట్లు ఆయన భూమి మీద అలా కప్పుకుంటూ వచ్చాడండి. అది ఉండబట్టే ఆ వేడి లోపల ఉంటుంది. మనుష్యుల పాపం ఎక్కడ పండుతుందో అక్కడ ఆ ప్లేట్ ఇలా విడుతుంది. ఆ లోపల ఉన్న మహాభయంకరమైనటువంటి ధూమంతో కూడినటువంటి ఆ గంధకం బయటపడుతుంది. అలాగొచ్చింది లాస్ట్ వీక్ హవాయిలో జరిగిన భయంకరమైన అగ్నిపర్వతం కూలిపోయిందండి. అగ్నిపర్వతం బయటకు వచ్చేసింది, మనుషులు చంపుతుంది, అది ఇళ్ళల్లో నాశనం చేసేసింది. హిమాలయ పర్వతాల క్రింద రాతి పలకలు సర్దుకుంటున్నాయి. ఉత్తర భారతంలో కాశ్మీరు ఏమండి, ఒక పక్క కాశ్మీరు, అటు పాకిస్తాన్, ఆ దేశంలో కొంత భాగం ఏమండి, ఇటు పైన ఉన్నటువంటివి ఏ ప్రాంతాలండి అయినా నేపాల్ ఏమండి, నేపాల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, ఇలా మన ఇండియాకి రండి. కాశ్మీరు, మరి ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇవన్నీ మండడానికి సిద్ధంగా ఉన్నాయి. చూసండి, హవాయి లావా డెస్ట్రాయ్స్ డజన్స్ ఆఫ్ హోమ్స్ ఇన్ హవాయి అన్నది చూడండి. ఎంత దారుణంగా మండుతుందో చూడండి. అక్కడ పచ్చటి మైదానాలు ఉన్నవన్నీ కూడా అగ్నిమయంతో దేవుడు కాల్చేస్తున్నాడు. అక్కడ హవాయిలో జరిగినంత వ్యభిచారం దారుణం అండి. చాలామంది విటులు, మరి మదమెక్కిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తారండి. అక్కడ వెళ్ళి అక్కడ భయంకరమైన వ్యభిచారంలో లీనమవుతారండి వాళ్ళు. చూడండి, ముందు అక్కడ ప్రారంభమైంది. మొదటి రంధ్రం, రెండో రంధ్రం, మూడో రంధ్రం, 4వ రంధ్రం. చూసారండి, మొట్టమొదట ఇక్కడ ఉంది. ఈ ప్రక్క నుంచి వెళ్ళవలసిన బ్లాక్, అది వెళ్ళవలసింది అరణ్యాల వైపు వచ్చేసింది ఆ లావా. ఎందుకంటే అక్కడున్న మనుష్యులు పాపం చేస్తున్నప్పుడు దేవుడు మండించటం అతనికి అలవాటు. మనిషి చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండనగా పంపిస్తానంటాడు. ఇది ఇక్కడ ఆరిపోయే మంటలు, అక్కడ ఆరని మంటలు ఉంటాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మన కళ్ళ ముందు లాస్ట్ వీక్ జరిగినటువంటి భయంకరమైనటువంటిది. మనిషి పాపం పండినప్పుడు, మనిషి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు, దేవుని పిల్లల్ని చిత్రహింసల పాలు చేసినప్పుడు
ఎంతోమంది ఇస్లాం సోదరులను చంపేశారు అక్కడ. ఎంతోమంది క్రైస్తవ దేవాలయాలను పడగొట్టారు అక్కడ. ఎంతోమంది ఆ దేవాలయాల ప్రాపర్టీ, చర్చిల ప్రాపర్టీని కూడా టైర్లు, జీపులు, కారులు తగలబెట్టారండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. మన దేవుడు మనతో ఉన్నాడు. అది అగ్రరాజ్యమా, సామంతరాజ్యమా, పేదరాజ్యం అనుకుంటున్నారా? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, యు మే బి ఏ ప్రైమ్ మినిస్టర్, ఆర్ యు మే బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ యు మే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఒక పక్క వర్షాలు, ఒక పక్క మంటలు, నీళ్ళు నిప్పు గాలి, నీళ్ళు నిప్పు గాలి మట్టి. చూసారా, పంచభూతాలు కన్నెర్ర చేశాయి అంటాడు. పాపం తెలియనివాడు ఎవరో మీడియా వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు ప్రకృతి కన్నెర్ర చేసింది అని ఏదో అంటుంటారు. ప్రకృతి కళ్ళెర్రబడలేదు అక్కడ. మనిషిని సృష్టించిన తర్వాత మనిషికి విరోధి అయి మనిషిని వంచి మోసం చేస్తుంటే దేవుని న్యాయపీఠం దద్దరిల్లిపోతుంది ఈరోజు. పరలోకంలో దేవుడు హృదయంలో ఒకనాడు నిప్పు భరించాడు. ఈ మానవ సమాజం కొరకు జలప్రలయంతో చంపేశాడు. ఆ తరువాతి కాలంలో వచ్చిన సొదొమ గొమొర్రాలని ప్రపంచ దేశాలకు ఉదాహరణగా చూపించాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఈ ప్రపంచంలో అమెరికాతోనూ విరోధం అవుతావా, రష్యాతో విరోధం, అగ్రరాజ్యాలు ఏ దేశంతో విరోధం అవుతావా, ఆ దేశం విరోధం కానివ్వండి. కానీ దేశాలు యుద్ధం చేసుకుంటాయి అంతే. ఏ దేశంతోనైనా విరోధం అవు నువ్వు. కానీ క్రైస్తవులు నమ్మిన జీవమగల దేవునికి విరోధం అయితివా, నీ దేశాన్ని ఏమి చెయ్యాలో అదే చేస్తాడు ఆయన. ప్రపంచ దేశాలారా, దేవునితో యుద్ధానికి సిద్ధపడతారా? ఈ పాట చూడాలి మీరు ఇప్పుడు. లైట్స్ ఆఫ్. దేవుని తీర్పు. అన్యాయం చేసిన వారు చట్టం నుండి తప్పించుకుంటే దేవుని చట్టం ఏం చేస్తుందో ఈ పాటలో చూడండి. ప్రపంచ దేశాలారా, యుద్ధానికి సిద్ధం కండి. ప్రపంచ దేశాలారా, దేవుని యుద్ధం చూడండి. క్రైస్తవులను హింసిస్తే దేవుని సైన్యం దిగుతుంది. సేవకులను చంపేస్తే శ్మశానమే అవుతుంది. రాజు మంత్రి లేదు ఆ దేవునికి, తనకెవరైనా ఎదురొస్తే శ్మశానానికి. దేవుని ప్రజలను చంపేస్తే పట్టే గతి ఇదే. క్రైస్తవులను తరిమేస్తే పగబట్టేది ఇలాగే. న్యాయం ధర్మం ఉంది, పక్షపాతమే లేదు అతనికి. న్యాయం ధర్మం ఉంది, పక్షపాతమే లేదు అతనికి. చూస్తున్నాడు నీ వైపు పైనుండి, పాపం చేస్తున్నా క్షమిస్తున్నాడు పైనుండి. నీ బ్రతుకు మారకుంటే ఉగ్రతను చూపుతాడు. నువ్వు మారవని తెలిస్తే తన సైన్యం పంపుతాడు. ఏ దేశం దేవునికి విరోధమవుతుందో, ఏ ప్రాంతం క్రైస్తవులకు విరోధమవుతుందో తన
సైన్యాన్నే దించేస్తాడు, మెరుపులతో గర్జిస్తాడు, ఉరుములతో భయపెడతాడు, జల ప్రళయంతో దిగిపోతాడు. తన కార్యం ముగించినంత వరకు తన కోపం చల్లారదు, తన లెక్క పూర్తయినంత వరకు ఈ ప్రకృతే స్తంభించదు. ఆపలేవు తన కోపాన్ని, అడ్డుకోలేవు జల ప్రళయాన్ని, కాపాడలేవు ఆ దేశాన్ని, నువ్వు పంపలేవు నీ బలగాన్ని. పెల 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 పెలమని ఉరుములు వస్తుంటే సుడిగాలితో దేవుడు దేశాన్ని తుడిచేస్తుంటే గదిలో ఉండి చూస్తావు, నువ్వేం చేస్తావు? ఈ ప్రకృతి నీపైకొచ్చేస్తే ఏమైపోతావు? క్రైస్తవ్యానికి అడ్డురాకు, ఆ దేవునితో నువ్వు పెట్టుకోకు. ప్రపంచ దేశాలారా యుద్ధానికి సిద్ధం కండి, ప్రపంచ దేశాలారా దేవుని యుద్ధం చూడండి. దేవుని చట్టం ఉంది, భూమి మీద అది అమలు జరుగుతుంది. దేవుని చట్టం ఉంది, భూమి మీద అది అమలు జరుగుతుంది. పాపం చేసిన వారిపై గురి పెడుతుంది, అన్యాయం చేసిన వారి పని అది పడుతుంది. వర్షంగా కురవకుండా ప్రళయంగా మారుతుంది, నీ పంట పండకుండా నిన్ను నష్టపరుస్తుంది. ఏ దేశం దేవుడు లేడని అని అంటుందో, ఏ ప్రాంతం క్రైస్తవులను అవమానిస్తుందో ఆ ప్రాంతాన్నే గురిపెడుతుంది, అందరినీ చంపేస్తుంది, కరువులను రప్పిస్తుంది, రోగాలతో నిన్ను చంపేస్తుంది. ఉగ్రవాదివైతే దేవుడు మహోగ్రతను చూపిస్తాడు, మత ఛందసవాదైతే నిన్ను మంచం పట్టించేస్తాడు. చూడలేవు తన రూపాన్ని, ఉగ్ర రూపమైన తన కోపాన్ని, తప్పించుకోవు నువ్వు నరకాన్ని, తప్పించలేరు నీ మరణాన్ని. పరపర పర 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 పరమని గుత్తుకలను కోసేస్తే ఆడవాళ్లను పట్టుకొని చెరిచేసి అమ్మేస్తుంటే, పాపాలు ఎక్కువైపోతుంటే నిన్నే చేస్తాడు. వారి ఆర్తనాదాలు వినపడితే నిన్ను చంపేస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు, నీ అంతం చూడక మాడుకోడు. ప్రపంచ దేశాలారా యుద్ధానికి సిద్ధం కండి, ప్రపంచ దేశాలారా దేవుని తీర్పులు చూడండి. జరుగుతున్న వాస్తవాలు చాలా వరకు ఇందులో క్లిప్స్గా వేశాం. ఇండియా మీదకి దేవుని కోపం రగులుకుంటుంది, ఉత్తర భారతాన్ని అతాకుతలం చేస్తుంది. ఇప్పటికైనా మత ఛాందస్యవాదులు ఎవరైనా ప్రేమించే క్రైస్తవ్యం, ప్రార్థించే క్రైస్తవ్యం, త్యాగం చేసే క్రైస్తవ్యం, క్రైస్తవుల జోలికి రాకండి, రావద్దు. వచ్చారో మీరు ఉండరు. దేవుని కోపాన్ని అడ్డుకోవడానికే ఈ సంఘాలన్నీ ఉన్నాయి. మీ కొరకు ప్రార్థిస్తున్నారు సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సువార్త సేవకులు. మంచిని బోధించాలని మీ ఊరికి వస్తే రాకూడదని బోట్లు పెట్టుకుంటున్నారు మీరే. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మీ పాద ధూళి దులిపేయండి,
ఆ పట్టణానికి, ఆ ఊరి వెలుపలికి వచ్చిన తర్వాత అన్నాడు. ఎందుకో తెలుసా? ఈ భయంకరమైన పరిస్థితులు నీ ఊరికి, నీ పట్టణానికి, నీ దేశానికి వస్తాయి. క్రైస్తవ్యం జోలికి రాకూడదు ఎవరు. కథలు కాదు బైబిల్, వాస్తవాలు. గతం సొదొమ గొమొర్రా, నాశనం ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపించాను ఈవేళ. ఇప్పటికీ అక్కడ గడ్డి కూడా మొలవదండి. నమ్ముతారా మీరు? అక్కడ ఎవరు ఉండరండి, కాపురం చేయరు. అక్కడికి ఎవరైనా వెళ్ళి ఏమాత్రమైన చిన్న వేడి చూపిస్తే చాలండి, అది రాసుకుంటుంది మరలా. దాని పవరు చూశారు కదా, 6000 degrees ఫారెన్హీట్. భూమిలో మండుతున్న లావా, దాని భూములు ఇందాక చూశారు కదా, మండుతున్న భూగోళం మధ్యన మండుతున్న మట్టి, దాని ఫారెన్హీట్ ఎంతో చెప్పాను మీకు, 3300 degrees ఫారెన్హీట్. భూమి లోపలి భాగం మండుతున్న వేడి 3300 ఫారెన్హీట్. మరి వాట్ అబౌట్ సొదొమ గొమొర్రా మీద, ఆకాశం మీద నుంచి కురిసినటువంటి గంధకం, దాని టెంపరేచర్ ఎంత తెలుసు కదా, 6000 ఫారెన్హీట్ degrees. అలాంటి భయంకరమైన వేడిని దించాడు. లావాకే భయాందోళనతో హవాయిలో ఉన్న ప్రజలంతా వాళ్ళ గృహాలను విడిచిపెట్టి పారిపోయారు. అది భూమిలో నుంచి బయటకు వచ్చిన 3300 మహత్తరమైన భయంకర